చికెన్ కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మొదటగా ఒక చికెన్ని క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యాగ్నటైజ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. హలో అండి, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పేయండి. మొదటిగా ఏం రెసిపీతో వచ్చాను అనుకుంటున్నారా? లంచ్లోకి చికెన్ కర్రీ కుక్కర్లో ఎలా వండాలి, ఎంత ఈజీగా వండాలి అనేది మీకు చూపిస్తానండి. చిన్న పిల్లలైనా సరే ఈజీగా చేసే వచ్చండి, అంత ఈజీగా చూపిస్తాను. మరి ప్రాసెస్లోకి వచ్చేద్దామా? వచ్చి చికెన్ని బాగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యాగ్నటైజ్ చేసి ఒక పక్కన పెట్టి ఉంచేసానండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నానండి. కుక్కర్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. పచ్చిమిరపకాయలు ఈ నీళ్ళకి కూడా కట్ చేసేసాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదండి. ఇప్పుడు మొదటిగా పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. బాగా చిప్పట్లు ఆడుతుందండి. మనం ఇప్పుడు ఈ టైంలో ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంది కదండి, దీన్ని మీడియం ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను. నేను అల్లము, వెల్లుల్లి, తర్వాత మసాలా దినుసులు, జీలకర్ర, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, గసగసాలు అన్నీ వేసిన పేస్ట్ అండి. ఇది పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. వేసిన తర్వాత బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం చికెన్లోన అన్నీ మసాలా, ఉప్పు, కారాలు అన్నీ పట్టించాం కదండి. అన్నీ పట్టించిన తర్వాత దానికి ఉంటాయి కాబట్టి ఎక్కువగా వేసుకోకుండా కర్రీకి ఎంత అవసరమో అంత మాత్రమే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాను, చాలా కొద్దిమంది వేసుకోవచ్చులేండి. తర్వాత కారం, ఆల్రెడీ మసాలా పేస్ట్లోనే మసాలా దినుసులు వేసినాను కదా, ఆ ఘాటుకి ఈ కారంకి సరిపోతుంది. ఇంకా లాస్ట్లోనే కుక్కర్ పెట్టే ముందు మనం ఇంకా గరం మసాలా పౌడర్ కూడా వేస్తాం, చికెన్ మసాలా పౌడరు వేస్తాం కాబట్టి అది సరిపోతుంది. ఇది బాగా పచ్చివాసన పోయినంత వరకు బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆల్రెడీ పేస్ట్ అన్నీ మసాలా, ఉప్పు, కారం అన్నీ పట్టించిన తర్వాత బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి చికెను ఉప్పు కారాలు పట్టించిన చికెన్ని వేసుకుంటున్నాము. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటామండి. ఒక 10 మినిట్స్ పాటు ఇలానే ఉడికించుకోవాలి. ఇది బాగా మగ్గి వాటర్ క్వాంటిటీ వచ్చినంత వరకు ఇలానే ఉంచుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత బాగా మగ్గిందండి. కొంచెం వాటర్ లిక్విడ్ లాగా వస్తుంది. కొంచెం బాగానే ఉడికింది. ఇప్పుడు దీనికి సరిపోయినంత వాటర్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడుతున్నానండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టాను. అది కెళ్ళినంత వరకు
అలా ఉంచుకుంటాను. ఎర్రుతుంది కదండి, ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను. విజిల్ అయిపోయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసానండి. ఇది ఇప్పుడు చల్లగయ్యి ఆవిరిపోయినంత వరకు అలానే ఉంచుకుంటాను. ఆవిరిపోయాక మీకు చూపిస్తాను. కుక్కర్ ఆవిరిపోయిందండి, తీసేసాను. చాలా చాలా బాగా ఉడికింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. చూసారా, కొంచెం ఎక్కువ గ్రేవీ చేశాను. మా పిల్లలు గ్రేవీతోనే కలుపుకునే తింటాను అన్నారు. చూడండి, చాలా బాగా ఉడికింది. ఈ ప్రాసెస్లో స్టార్ట్ చేస్తే అదే పిల్లలు లాంటి వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా రెసిపీ చేస్తే చూడండి ఎంత మెత్తగా ఉడికింది. చూస్తుంటేనే తెలుస్తుంది మీకు. అంత ఈజీ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.